ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు చైతన్య దీపాలు యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం అంబలితానై కంబళితానై పెంచేటి అన్నా ఆప్యాయతలో అతను కన్న తల్లి కన్నా మిన్నా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా వెలిగించెను చెల్లి రూపం తన కంటి దీపం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం పూర్వకాలంలో వీటి కాళ్ళకి ఉత్తరాలు కట్టి పంపించేవాళ్ళంట కదా. అవును. రాజుల కాలంలో అయితే సందేశాలన్నీ ఇవే మోసుకెళ్లేవట. ఇప్పుడివి ఆ పని చేయగలుగుతాయి అమ్మాయి గారు? ఎందుకు చేయలేవు, కాకపోతే మనం కొంచెం అలవాటు చేయాలి అంతే. అంతేలేండి. నేనొస్తాను అమ్మాయి గారు, ఇంటి దగ్గర చాలా పనుంది. సరే. పూర్వకాలంలో వీటి కాళ్ళకి ఉత్తరాలు కట్టి పంపించేవాళ్ళంట కదా. రాజుల కాలంలో అయితే సందేశాలన్నీ ఇవే మోసుకెళ్లేవట. నేను ఉత్తరం రాసిస్తాను, రాముకి అందిస్తావా? మీకు చిన్నప్పుడే సందేశాలను అందించడం నేర్పిస్తే బాగుండేది. రోజు రాముకి ఉత్తరాలు పంపించేదాన్ని. ఏం లాభం, నువ్వు అందించినా రాము సరిగ్గా చదవలేడు, చదివినా అర్థం చేసుకోలేడు. మాటే కరువాయనా మనసే మూగవాయనా మాటే కరువాయనా మనసే మూగవాయనా ఎగసి పడే భావాలన్నీ ఎదలోనే అణగారెనా ఓసులో పాసలన్నీ ఊహలుగానే మిగిలెనా సంఘానికి వెరచి స్వప్నాలే మాయమయ్యనా
రాము 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 ఏటిది ఎవ్వరూ లేరా ఇంటో అవునులే మొఖం సెల్లగా సాటేసి ఉంటాడు దిక్కుమాలు గుర్రం పంటంతా సెడగొట్టి చచ్చింది ఇంటో కనబడకుండా పోతే ఊరుకుంటాను అనుకుంటున్నాడేమో నా సంగతి ఆడికి తెలియదు చెప్తా ఓసిని దుంపతేగా నువ్వా పైపానం పైన పోయింది కదే దిక్కుమాలిందానా మేసిన గడ్డి సాలేదా ఇంకా మెక్కుతున్నావు వచ్చావా రారా నీకోసమా ఎదురు చూస్తున్నాను ఏటైంది ఎందుకు ఇంకా ఏటి కావాలి ఇదిగో నీ దిక్కుమాలిన గుర్రం నా తమ్ముడు పొలంలోకి ఎట్టా జొరబడింది ఏదో మొక్కంది పంటంతా నాశనం చేసి పెట్టింది మా తమ్ముడు లబోది బొమ్మంటున్నాడు బోల్డంత నట్టం వచ్చిందట మహారాజానా మీ పొలంలోకా అవును మీ రాజానే అది మీ పొలంలోకి ఎప్పుడు వచ్చింది ఎప్పుడు ఏడా కట్టేసి ఉంటదే అయినా అది అట్లాంటిది కాదు దానికి అలవాట్లు లేవు ఓ సోస్ గుర్రానానికి వేసుకొస్తున్నావే అది ఎట్టాంటిదైతే నాకెందుకు నీకు అంతగా ఎట్టమైతే ఇంటూ ఎట్టి పూజించుకో అంతేగాని ఊళ్ళో వాళ్ళ పొలాల మీదకి పంపి ఫ్రీగా పుట్టు దొరుకుతుంది కదా అని పంటలవి నాశనం చేయించిపోక లేదు రాజా అట్లాంటిది కాదు ఈ మాట అంటావని నాకు తెలుసు ఈ పని చేసింది నీ గుర్రమే అసలు మీ పొలం వైపు ఎప్పుడు వచ్చింది ఇంకెప్పుడు నిన్ను రేత్రి ఎట్ట దూరింది మొత్తం నాశనం చేసేసింది రేత్రంతా ఏడా కట్టేశాను అట్ట వెళ్ళడానికి ఇల్లేదు ఇట్ట మాట్లాడతానే నాకు ఒళ్ళు మండిపోద్ది రేత్రంతా ఈడే కట్టేసి ఉంచితే మరి ఆ పొలంలోకి ఎట్లా దూరింది నాతో అబద్ధాలు అడుగు దొరికిపోతావు నాకు అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఏంటుంది రేత్రంతా రాజా ఏడా ఉంది మరి నా పొలంలోకి దూరిన గుర్రమో ఏమో నీ పొలంలోకి ఏ గుర్రం దిగిందో ఏమో ఆ వివరాలు కనుక్కో అనవసరంగా వచ్చిన ఆ మీద రాజా మీద ఎగిరి పడితే నేనేటి చేసేది అనవసరంగా నీ మీద ఎగిరి పడ్డానికి నాకేం ఏరే పని లేదనుకున్నావా ఈ ఊళ్ళో ఇట్టటి పోకిరి గుర్రం ఇంకేది లేదు ఖచ్చితంగా నీ గుర్రమే నట్టం ఏలల్లో ఉంది అది ఎట్ట పుడుతావో చెప్పు ఏలలోనా భలే ఒడివే అంత డబ్బు నా దగ్గర ఆడుంది అయినా నేనెందుకు కట్టాలి రాజా రేత్రంతా ఏడే ఉంది అయినా నా గుర్రం నీ పొలంలోకి దిగినప్పుడు చూసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా మా బాబే మా నాయనే ఎంత తెలివి ఎవరన్నా చూస్తా ఉండగా నువ్వు గుర్రాన్ని పొలంలోకి వదులుతావా అంత తెలివి తక్కువడివా చేసిన ఏదో పని సాలక సాక్షికాలు అడుగుతున్నాడు సాక్షికాలు నీ పని ఇట్ట కాదు అసలు పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోతుంది నువ్వు ఏటైనా చేసుకో మా రాజా మాత్రం రేత్రంతా ఏడే ఉంది పోలీసుల దగ్గరికే పోతావో ఇంకేడకైనా పోతావో నాకు అనవసరం నాకేం భయం లేదు అదే మరి ఏ భయం లేకుండానే ఇట్ట పెట్టలేకపోతున్నారు ఒక పక్కన నీ గుర్రం ఒక పక్కన నువ్వు ఇదిగో ఎక్కువ తక్కువ మాట్లాడొద్దు నా గుర్రం అటేపు రాలేదంటున్నాను నా మీద నమ్మకం ఉంటే వెళ్ళిపో లేదా నీ టూసినట్టు చేసుకో అంతేగాని నిప్పు తొక్కిన కోతులాకి ఈడ గంతు లేకో వెళ్ళా వెళ్తారా వెళ్తాను నీ అంత చూస్తాను నీ దుంపతగా ఉండు నీ పని ఇట్టా కాదు నిన్ను బండిల దొడ్డే ఎట్టించకపోతే నా పేరు సుబ్బారావే కాదు ఏమైంది ఏంటా అరుపులు చూడండి అమ్మాయి గోరు మీరే న్యాయం చెప్పండి ఈయన గోరు గుర్రం రేత్రిపూట మా తమ్ముడు పొలంలో జొరపడి పంటంతా పోడు చేసింది నట్ట పరిహారం కట్టుకోమని మర్యాదగా వచ్చి చెప్పాను ఈనడే నీ పంట పాడు చేసింది నా గుర్రం కాదని బుకాయిస్తున్నాడే నీ నట్టంతో నాకేడు సంబంధం లేదని తెగేసి చెప్పాడు అందుకే పోలీస్ కంప్లైంట్ ఇద్దామనుకుంటున్నాను పోలీస్ కంప్లైంటా అవును లేకపోతే ఇట్ట వదిలేస్తానా నట్టం ఏళ్లలో ఉంది వేలలోనా అవును మరి ఆ పాడుగుర్రం పొలం అంతా కవాతు తొక్కింది మేయగలిగిందంతా మేసేసింది మిగతా పంటనంతా పాడు చేసి పెట్టింది పాడుగుర్రం రాజా అలా చేయదే ఓహో ఏటమ్మాయి గోరు మీరు కూడా గుర్రాన్ని వెనకేసుకొస్తున్నారు వెనకేసుకు రావడం కాదు దాన్నెప్పుడు రాము కట్టేసే ఉంచుతాడు నీ పొలం వైపు అదేలా వస్తుంది ఎట్టా వచ్చిందో ఆయన గుర్రానికే తెలియాలి అదంతా నాకెందుకు
నా నట్టం నాకు ఇచ్చేయమనండి. నా దారిని నేను పోతాను. ఇదిగో ఊరికే గొడవ చేయకు. ఆ నష్టం ఏదో నేను ఇస్తానులే. అమ్మాయి గారు మీరా? అవును, మా ఇంటికి రా. అదేటమ్మాయి గారు మీరెత్తేంటి? అయినా ఈడి అన్ని అబద్ధాలే. ఈడి గురించి ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు. ఈడి మాట ఎవరు నమ్మర్లేండి. ఎవరితో చెప్పుకుంటాడో చెప్పుకునేవండి. ఈడు చెప్పంగానే మనం డబ్బు కట్టేస్తావా? నీకు తెలీదులే, నువ్వు ఊరుకో. అది కాదు అమ్మాయి గారు. అబ్బా నువ్వేడి మర్చిపోయ్యా. ఇచ్చే సైజులు కూడా అడ్డుకుంటావే. నీ గుర్రం చేసిన ఏదో పని ఎలాగూ చేసింది. డబ్బులు కట్టమంటే గుడ్లు తేలేసావు. ఇప్పుడు అమ్మాయి గారు కడతానంటుంటే వద్దంటావేంటి? నీకు ఇదేం బుద్ధి? అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదన్నట్టుంది నీ వ్యాపారం. అసలు నీ సంగతి ఇట్టా కాదు. ఊళ్ళో పెద్ద మనుషులు అందరినీ పిలిచి నీకు తలంటూ పోయిస్తాను. రాజుగారితో చెప్పి నేను భర్తం పట్టిస్తాను. ఏడ్చావులే. అదే మరి. ఇదిగో నీ డబ్బు నేను ఇస్తానంటున్నాను కదా, ఇంకెందుకు ఇక్కడ పదా. ఆ, అట్టగా అమ్మాయి గారు. అది కాదు అమ్మాయి గారు, నేను చెప్పేది ఒక్క నిమిషమేనండి. నీకు తెలుసు కదా నా సంగతి. ఎప్పుడు నేను చెప్పేదే నువ్వు వినాలి. ఇంకేం మాట్లాడుకో. అదేంటి కమలా? పాపం రాము దగ్గర అన్ని డబ్బులుండవు కదా నాన్న. అందుకని నేనే డబ్బులు ఇప్పిస్తానని అతన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. నువ్వు చేసిన పని మంచిదే అనుకో, కానీ ఆ సుబ్బారావు ఒట్టి అబద్ధాలు కోరు. అతనేదో చెప్పాడని అతని మాటలను నమ్మి మనం డబ్బు కట్టడం ఏంటి? ఏం చెయ్యను నాన్న, అక్కడ ఊరికి అల్లరి చేస్తున్నాడు. పైగా పోలీస్ కంప్లైంట్ ఇస్తానని కూడా అన్నాడు. అలాగా? అవును. పాపం రాముని చూస్తే నాకు జాలేసింది. నాకు తెలుసు రాము ఎప్పుడు గుర్రాన్ని కట్టేసి ఉంచుతాడు. చాలా జాగ్రత్తగా ఉంటాడు. అనవసరంగా చిక్కుల్లో పడతాడేమోనని భయమేసింది. అందుకే ఇలా. ఉమ్. సరే, ఆ సుబ్బారావుకి నేను చెప్తానులే. అతను ఖచ్చితంగా డబ్బు కోసమే ఇదంతా చేస్తూ ఉండుంటాడు. అతనికి డబ్బు కడితే మనకి నష్టం వస్తుందని కాదు, కానీ అతన్ని అనవసరంగా మనమే ఇంకా చెడగొట్టిన వాళ్ళం అవుతాం. ఇట్లా తేరగా వచ్చే డబ్బుకి అలవాటు పడితే అతను ఇలాంటి నాటకాలు ఇంకెన్నో వేస్తాడు. మరెందరో అమాయకుల్ని ఏడిపించుకు తింటాడు. నేను సర్ది చెప్పి పంపిస్తానులే, నువ్వు వెళ్ళు. సరే. ఉమ్. నమస్కారం బాబు. ఆ, ఆ, నమస్తే. ఏంటి, ఏదో నష్టపరిహారం కావాలంటున్నావట? ఏడ్సైన్ బాబు గారు, ఆ రాముగోడు గుర్రం ఉంది కదా రాజా, మా తమ్ముడు పొలంలోకి జొరబడి పంటంతా పోడు చేసి పెట్టింది. బోల్డంత నష్టం వచ్చింది. సరే ఎంతో కొంత డబ్బు ఇవ్వమని రాముని అడిగాను. లేదన్నాడు. తన గుర్రం అట్టడిది కాదు అన్నాడు. ఏం చేసుకుంటావు చేసుకోపో అని నన్ను నాన్న మాట్లాడినాడు. అలాగా? అవును, మీకు తెలవదు బాబు గారు. అడొట్టు దుడుకు మనిషి, నోటికి ఎంత అంతా మాట్లాడతాడు. ఉహుం. మీరే నాయన చెప్పండి. డబ్బు ఈయనని మొండికేశాడు. దాంతో పోలీస్ స్టేషన్కి వెళ్తానన్నాను. ఇంతలో అమ్మాయి గారు వచ్చి, ఆ రాముతో నీకెందుకు గొడవ, అడొట్టు పోకిరి ఎదవా, ఆ డబ్బు ఏదో నేను ఇస్తానని ఎడికి తీసుకొచ్చారు. ఉమ్. అయితే నేను ఇప్పుడు ఆ డబ్బులు కట్టాలంటావు? అన్నా నేను అట్టా అంటానా బాబు గారు? అమ్మాయి గారే చెప్పి మరీ ఇక్కడ తీసుకొచ్చారు. వద్దంటున్నా వెళ్ళలేదు. ఆవిడ గారు బలంతో మీదే నేను ఈడికి వచ్చాను. చూడు, రాము గురించి నాకు బాగా తెలుసు. ఎవరిదో పొలంలోకి గుర్రాన్ని తోలే మనిషి కాడు. పైగా చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఎప్పుడూ గుర్రాన్ని ఇంటి దగ్గరే కట్టేసి ఉంచుతాడు. నాకే విషయాలని బాగా తెలుసు. ఆ, ఆ, అది కాదు నేను చెప్పేది. నీ పంట నాశనం చేసింది మరింకేదైనా గుర్రం అయి ఉండొచ్చు. అనవసరంగా రాజా పైన రాము పైన నిందలు వెయ్యొద్దు. ఆ, అది కాదు బాబు గారు నేను చెప్పేది. ముందు నేను చెప్పేది విను. నీకొచ్చిన నష్టానికి రాము బాధ్యుడు కాడు. నీ నష్టాన్ని రాము పోడ్చాలని నువ్వు కోరుకోవడం న్యాయం కాదు. ఇదేంటి బాబు గారు, ఆ అమ్మాయి గారేమో అట్లా చెప్పారు, మరి మీరేమో. ఉమ్. చూడు, డబ్బనేది న్యాయంగా సంపాదించుకోవాలి, లేదా మనకున్న దాంతో తృప్తి పడాలి. అత్యాశలకు పోయి ఎవరెవరి మీదో నిందలు వేయడం తప్పు. అయ్యి బాబోయ్, బాబు గారు సత్య ప్రమాణంగా చెప్తున్నాను. నేను చెప్పేది అక్షరాల నిజం. కావాలంటే మీరే వచ్చి చూడండి పంటంత గట్ట నాశనమైందో.
అయ్యుండొచ్చు. కానీ ఆ పని రాజాయే చేసిందని ఎందుకు అనుకోవాలి? అందుకు తగిన సాక్ష్యాలు లేవు కదా. ఇదేంటి బాబు గారు, మీరు కూడా సాక్షికాలు అడుగుతున్నారు? అంతే కదా. ఒక విషయం చెప్పు, రాజాని మీ పొలంలో నువ్వు నీ కళ్ళతో చూశావా? అది అది అడిగేదానికి సూటిగా సమాధానం చెప్పు, అంతే. లేదు లేదు, చూడలేదు. అది కాబట్టి ఆ పని రాజాయే చేసిందని నువ్వు ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? అది కాదు బాబు గారు, మరేమో. ఇంకేం మాట్లాడొద్దు. మీ తమ్ముడి దగ్గర గేదెలున్నాయి కదూ? అవును బాబు గారు. అవే ఏ రాత్రి వేళ మీ పొలంలోకి దిగి పంటను నాశనం చేసి ఉంటాయి. అయ్య బాబోయ్, మా గేదెలా? అవును, ఆ? వాటికి మీ పొలం ఎక్కడుందో బాగా తెలుసు. రోజు మీ పొలం మీదగానేగా వాటిని చెరువు దగ్గరికి తోలుకెళ్తారు. అవుననుకోండి, కానీ ఇంకేం మాట్లాడద్దు. నీ తమ్ముడిని నిలదీయి, అతనే నిజం చెప్తాడు. అతను తాగుడికి అలవాటు పడ్డాడని నాకు తెలుసు. బాగా తాగి గేదెల్ని కట్టేయడం మర్చిపోయి ఉంటాడు. అవే ఆ పని చేసి ఉంటాయి. అనవసరంగా రాము పైన నిందలు వేస్తున్నావు. అయ్య బాబోయ్, మీరట్టా అంటే నేను ఇంకేటి చెప్పేది? నువ్వు ఇంకేం చెప్పనక్కర్లేదు, నేను విననక్కర్లేదు. నేను చెప్పాల్సిందంతా చెప్పేశాను. మీకెవరూ ఏ నష్టపరిహారం ఇవ్వక్కర్లేదు. కాబట్టి దానికోసం నువ్వెక్కడికి వెళ్ళనక్కర్లేదు. వెళ్ళినా నీకు వచ్చే ప్రయోజనం ఉండదు. మరి ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఇంకెప్పుడు ఇలాంటి పాడు పనులు చేయొద్దు. వెళ్ళు. అది కాదు. నేను చెప్తున్నాను కదా, వెళ్ళు. ముత్తెమంతా పసుపు ముఖమంత సాయ, ముత్తైదు కుంకుమ బతుకంత సాయ. ముత్తెమంతా పసుపు ముఖమంత సాయ, ముత్తైదు కుంకుమ అమ్మాయి గోరు. ఏంటి కాంతం, ఏమైంది? ఏంటి హడావిడి? ఇప్పుడేగా ముగ్గేస్తూ ఉన్నావు, ఇంతలోనే ఇంత కంగారేంటి? ఏట్లేదమ్మా, ఈ ముక్క మీతో చెప్దామని ఇట్ట పరిగెత్తుకుంటూ వచ్చాను. ఏంటది? ఏటి లేదు, మన పక్కూరు జమీందారు గారు అబ్బాయి లేడు? ఆ ఆ, అవును ఆ మధ్య నాళ్ళ నాన్నగోరుతో ఆ అయ్యగోరికి కబురు కూడా పెట్టించినారు. అవును. ఆ మకానుబావుడు ఎలా ఊళ్ళోకి దిగబడ్డాడంట. ఊళ్ళోకా? ఎందుకు? ఏడు చెప్పనమ్మా, ఆయన గోరుబుద్దట్టాగుంది. ఆ మధ్యన మీ ఫోటో కోసం కబురంపితే మీరు పంపలేదు కదా, అందుకని మిమ్మల్ని దొంగసాటుగా చూద్దామని ఈ ఊళ్ళోకి వచ్చారంట. ఏడు చేద్దామమ్మా, ఆ అయ్యగోరు కూడా ఊళ్ళో లేరు. అయినా ఏం బుద్ధులు! దొంగచాటుగా నన్ను చూడ్డానికొచ్చారా? అవునమ్మా, మ్మ్. ఈ విషయాన్ని ఎట్టాగో తెలుసుకుని మా పక్కింటి కనకం లేదు, ఇందాకొచ్చి నాతో చెప్పింది. వెంటనే ఈ విషయం మీతో చెప్దామని ఇట్ట పరిగెత్తుకుంటా వచ్చాను. అయినా ఇదేం పాడు పని? మిమ్మల్ని చూడాలనుకుంటే దర్జాగా వాళ్ళ నాన్నతో కలిసి వచ్చే పని కదా. ఇట్ట అంటున్నానని ఏటి అనుకోవద్దమ్మా. మీరు మాత్రం ఆయన సచ్చినా చేసుకోవద్దు. ఈ దొంగ బుద్ధులేంటి అసహ్యంగాను? సర్లే, ఆయన గారి సంగతి నేను చూసుకుంటా కదా. ఆ మడిసికి గట్టిగా బుద్ధి చెప్పాల్సిందే. ఆ విషయం గురించి నేను ఆలోచించా. మ్మ్. అయ్యో బాబోయ్, గొడవలు అయిపోతాయేమో. అయ్యగోరికి ఈ విషయం తెలిస్తే ఏం తెలీదు. ఇలాంటి పని చేస్తున్నందుకు ఆయన గారికి ఇలాంటి శాస్తి జరగాల్సిందే. మళ్ళీ ఇంకెప్పుడు ఇలాంటి పాడు పని చేయడు. నా మాట వినుకాంతం, ఇలాగైతే అతనికి బుద్ధొస్తుంది. అవును గాని అమ్మో, నేను ఈ పని చేసేనని తెలిస్తే అయ్యగోరికి ఏమన్నా కోపం వస్తుందేమో. ఏ రాదు. అయినా నేను చూసుకుంటా కదా, నువ్వేం కంగారు పడకు.
అసలు నాన్నగారికి ఈ విషయం తెలియదులే. అంతేనంటారా? అంతే. నీకేం భయం లేదు, నేను అభయం ఇస్తున్నాను. ఉమ్, వెరీ గుడ్, దట్స్ ద స్పిరిట్. ఉమ్. ఏటోనమ్మా, మీరు చెప్పారని చేస్తున్నానే కానీ గుండెల్లో అంతా దడదడగా ఉంది. ఏం పర్వాలేదు, ఇక్కడ వాకిట్లో కుర్చీ వేసుంచాను, కూర్చో. చెప్పింది బాగా గుర్తుంది కదా? ఉందమ్మా. అతనే అతనే ఫోటో చూసాగా. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళి కుర్చీలో కూర్చో. నేను ఇక్కడ లోపల ఉంటాను, కిటికీలోంచి అన్నీ చూస్తుంటాను. జాగ్రత్త.